వేదంలో ఆఖరిగా చెప్పేదే వేదాంతము, దానిలో నుంచి ఉపనిషత్తులు వచ్చినాయి అన్నట్టు. వేదము అనేది 4 భాగాలుగా ఉంటుంది. ఏమిటి అంటే మొట్టమొదటి వేదంలో మొట్టమొదటి పార్ట్లో సూక్తాలు ఉంటాయి, కేవలం మంత్రభాగం ఉంటుంది, సంహిత అంటారు దాన్ని. రెండోది బ్రాహ్మణం, మూడోది అరణ్యకం, నాలుగోది ఉపనిషత్తు. వేదమే 4 భాగాలుగా ఉంటుంది. అందులో ఆఖరి భాగం అది ఉపనిషత్తు అంటే. కాబట్టి ఉపనిషత్తు అంటే వేదంలో చివరి భాగం, అది వేదాంతం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ దీంట్లో ఈ ఉపనిషత్తుల్లో ఈ వేదాంతం కూడా చెప్పబడింది. వేదాంతము అంటే వేదముల యొక్క అంతము అని అర్థం. అది నిజమే. వేదముల యొక్క అంతము అంటే ఇక్కడ ఉపనిషత్తు, ఈ ఉపనిషత్తులే వేదాంతం అనేది. ఇందులో ప్రత్యేకంగా మళ్ళీ మనకి ఇందాక చెప్పుకున్నాం 24 ఉపనిషత్తులు ఉన్నాయి. అవి భక్తు వేదాంతాన్ని గురించి చెప్తాయి. ఆ ఉపనిషత్తులు వేదాంత ఉపనిషత్తులు. ఇవన్నీ కూడా అసలు ఉపాసనా మార్గాన్ని చెప్పేటటువంటి ఉపనిషత్తులు. శాక్తేయ ఉపనిషత్తులు అమ్మవారి యొక్క ఉపాసన, అలాగే శైవోపనిషత్తులు ఈశ్వరోపాసన, వైష్ణవోపనిషత్తులు విష్ణువు యొక్క ఉపాసన. ఆ విష్ణువుకి, శివుడికి, అమ్మవారికి వాళ్ళకి సంబంధించిన మంత్రాలు కానీ, యంత్రాలు కానీ, తంత్రాలు కానీ అవన్నీ అందుబాటులోనే ఉంటాయి. ఓ నమో నారాయణ అయా నారాయణోపనిషత్తు. ఈ నారాయణోపనిషత్తు ఎక్కడ ఉంటుందంటే వైష్ణవోపనిషత్తుల్లో ఉంటుంది. అలాగే ఓం నమ శివాయ ఇవి శైవోపనిషత్తు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం ఈ పంచదశి మహామంత్రం, ఇది షోడశ మహామంత్రం. ఇవన్నీ కూడా ఆ అమ్మవారి ఉపనిషత్తులో ఉన్నాయి. తిరుపతి తిరుపతి తాపరి ఉపనిషత్తు. అలాగే మనకి ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే, ఇవన్నీ కూడా ఈ మంత్రాలన్నీ కూడా ఆ ఉపనిషత్తుల్లో ఈ రకంగా దేవతల్ని అర్చన చేయాలి అని వాళ్ళు రాశారు. అయితే ఇక్కడ ఈ ఉపనిషత్తులు మళ్ళీ వేదాల్లో భాగం కాదు, ఇవి సెపరేటు ఋషి ప్రోక్తాలు అనేవి ఒక వాదన అనేది ఉన్నది దాని మీద. ఎందుకంటే ప్రతి ఉపనిషత్తు కూడా ఋషీశ్వరుడు చెప్పిందే. ఇలా కనుక మనం మాట్లాడుకోవాలి అంటే అసలు వేదం కూడా ఋషీశ్వరుడు చెప్పిందే. ఇక వేద మంత్రాలు కూడా దర్శించినటువంటి వాళ్ళు ఎవరు ఉంటే ఋషీశ్వరులే. వేదంలో అతి ఎక్కువ మంత్రాలు దర్శించినటువంటి వాడు వశిష్ఠుడు. కాబట్టి ఏదో ఈ ఋషీశ్వరుడు చెప్పారు కాబట్టి దీన్ని మనం వేదంగా పరిగణించకూడదు అని చెప్పడానికి వీల్లేదు. ఇది ఉపనిషత్తు అంటే. అంటే గురుగారు, ఇప్పుడు ముక్తాత్మ ఒకే సమయంలో అనేక చోట్ల దర్శనమిస్తుంది అంటే. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఒక్క దెబ్బకి ఇక్కడి నుంచి బ్రహ్మసూత్రాల్లోకి దూకేసా. మీకు తెలిసి అడిగారో తెలియక అడిగారో నాకు తెలియదు, కానీ ముక్తాత్మ ఒకే సమయంలో అనేక చోట్ల దర్శనమిస్తుందా? అసలు ముక్త పురుషుడు ఎవరు ముందు అది చూద్దాం. ఇప్పుడు ఇందాక మనం ముక్తి మోక్షం అని 2 మాటలు చెప్పుకున్నాం. నేను ముక్తి మోక్షాన్ని గురించి చెప్పడం మొదలు పెడితే మళ్ళీ అది పెద్ద ఉపన్యాసం అయిపోతుంది. సింపుల్గా ఒక మాట చెప్పుకుందాం. ఏమిటి అంటే సాకారోపాసన, నిరాకారోపాసన అని మనం చెప్పుకున్నాం ఇందాక. ఈ ఉపాసనలో నిరాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడు మోక్షం పొందుతాడు, సాకారాన్ని ఉపాసన చేసిన వాడు ముక్తి పొందుతాడు. ఇది ఉన్నది. ఎందుకని అట్లా జరుగుతుంది? మానవుడు ఎవరినైతే ఉపాసన చేస్తున్నాడో, ఏ దేవతను ఉపాసన చేస్తున్నాడో ఆ దేవత యొక్క లక్షణాలన్నీ తనకి కూడా వస్తాయి, సాధకుడికి కూడా వస్తాయి. అంటే సాధకుడు తమోగుణ ప్రధానమైన దేవతను ఉపాసన చేస్తున్నాడు, వీడికి కూడా చాలా కోపిష్ట అయిపోతాడు. అందుకే నరసింహస్వామి, ప్రత్యంగిర, కాళీ ఇలాంటి దేవతలను ఉపాసన చేసేవాళ్ళు మహా ఉగ్ర రూపంలో ఉంటారు. ఇంకా కొంత లెవెల్ పైకి కనుక వెళ్ళినట్లయితే ఆ దేవతకి మళ్ళీనే వేషం వేసుకుని తిరుగుతూ ఉంటారు వీళ్ళు. స్త్రీ దేవతలను ఉపాసించే వాళ్ళు పురుషులు అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా స్త్రీ వెళ్ళి అలంకరించుకుని బయలుదేరుతూ ఉంటారు. ఇదంతా కూడా ఆ తాదాత్మ్యం చెందటము అనే దాంట్లో ఉంటుంది. అలా తాదాత్మ్యం చెందినప్పుడు ఏమవుతాయంటే మరణానంతరము ఆ దేవతకి ఏ రూపం అయితే ఉన్నదో ఆ రూపాన్ని వాడు పొందుతాడు. అంటే ఈ సాధకుడు నిరాకారాన్ని ఉపాసన చేస్తే నిరాకారం పొందుతాడు, సాకారాన్ని ఉపాసన చేస్తే సాకారం పొందుతాడు. నిరాకారం అంటే ఆకారం లేదు కదా, ఇంకా అక్కడ ఆకారం పొందేదే ఉంది. కాబట్టి ఈ జీవాత్మ కాస్త పరమాత్మలో లీనమైపోతుంది. దాన్నే మోక్షము అన్నారు. ఇంకా అక్కడ జీవాత్మ అనేది ఉండదు, అయిపోయింది, కలిసిపోయింది. ఇప్పుడు పరమాత్మ దగ్గరికి వచ్చేప్పటికి, సాకారానికి వచ్చేటప్పటికి ఈ సాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడు ఆ లక్షణాలే ఆపాదించుకుంటాడు, ఆ దేవత దగ్గరికే పెడతాడు.
పెడతాడు అంటే విష్ణుమూర్తిని ఉపాసన చేసినటువంటి వాడు వైకుంఠానికి పోతాడు, శివుడిని ఉపాసన చేసిన వాడు కైలాసానికి పోతాడు, అమ్మవారిని ఉపాసన చేస్తే మణిద్వీపానికి పోతాడు, శ్రీకృష్ణ పరమాత్ముడిని ఉపాసన చేస్తే గోలోకానికి పోతాడు. ఇలా వాళ్ళు ఉపాస్య దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేస్తారు. ఇప్పుడు ఈ దేవతలు ఉపాస్య దేవతలు ఎక్కడ ఉంటారు? వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే వీళ్ళు ఉండే ప్రదేశాన్ని పరమపదము అని అంటారు. దాన్ని పరమపదం. అక్కడ విష్ణుమూర్తి కనుక ఉండే ప్రదేశం అయితే దాన్ని వైకుంఠము, శివుడు ఉంటే కైలాసము, అమ్మవారు ఉంటే మణిద్వీపము, శ్రీకృష్ణ పరమాత్మ ఉంటే గోలోకము, ఇట్లా పిలవటం అనేది, అదే శ్రీమన్నారాయణుడు ఉంటే శ్వేతద్వీపము, ఇట్లా పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళని ఉపాసించిన వాళ్ళు ఆ లోకానికే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడే ఉండి కల్పాంతం అక్కడే ఉండి సూక్ష్మదేహంతో అక్కడే ఉండి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని చూస్తూ ఆ స్వామివారిని కళ్ళారా దర్శిస్తూ అలాగే ఉండి కల్పాంతాన ఆ సాకార బ్రహ్మతో పాటుగా వీళ్ళు కూడా నిరాకార బ్రహ్మలో లీనమైపోతారు. అది అక్కడ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ముక్తాత్మ అంటే ఎవరు? సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు అచ్చిరాది మార్గం గుండా ఈ పరమపదం చేస్తాడు. పరమపదం అనేది అదే బ్రహ్మలోకము. అంటే అక్కడికి వెళ్ళినటువంటి ఇతరు ఏం చేస్తాడు? ఇతరు ముక్త పురుషుడు, ముక్తి పొందిన వాళ్ళే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాడు? అక్కడ జరుగుతూ ఉన్నటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు, వివిధోత్సవాలు దర్శిస్తూ అక్కడే ఉంటాడు. మరి ఈయన కావాలి అనుకుంటే ఒకేసారి అనేక చోట్ల దర్శనం ఇవ్వగలడా? ఈ ముక్తాత్మ అక్కడి దాకా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి కొన్ని ముక్తాత్మలు మేము మళ్ళీ భూలోకంలోకి వెళ్ళాలి, ఎవరినైనా ఉద్ధరించాలి అని అనుకుంటాయి. అలాంటప్పుడు అవి మళ్ళీ భూలోకంలోకి వచ్చి అవతరిస్తాయి. నారదుడు అలా అవతరించినటువంటి ముక్తాత్మే. అసలు శ్రీమన్నారాయణుడే అట్లా అవతరించినటువంటి ముక్తాత్మ. శ్రీ మహావిష్ణువేగా శ్రీరామచంద్రుడిగా అవతరించింది, మరి శ్రీకృష్ణ పరమాత్ముడిగా అవతరించింది ఆయనగా. కాబట్టి ఆ పరమాత్మే ముక్తాత్మ. ఆ ముక్తాత్మ ఇలా అవతరిస్తూ ఉంటుంది. ఇలా అవతరించినటువంటి ముక్తాత్మ ఒకేసారి అక్కడ ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా? భాగవతంలోకి వెళ్దాం ఒకసారి. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పిల్లవాడు, 13-14 సంవత్సరాల ప్రాయం ఉంది. 13 ఏళ్ళు కృష్ణుడికి, 14 ఏళ్ళు బలరాముడికి. సంవత్సరమేగా తేడా. ఇద్దరిని కూడా ధనుర్యాగం కోసం తీసుకెళ్దాము అని వచ్చాడు ఆయన. ఎవరు? అక్రూరుడు. సరే, దేవకి వస్తువుల్ని, వీళ్ళని యశోదానందల్ని ఒప్పించాడు. వాళ్ళు రథం మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. బయలుదేరేటప్పుడే అక్రూరుడు చెప్తాడు, వాళ్ళని నేను తీసుకురాను, వాళ్ళు చిన్నపిల్లలు, నువ్వు వాళ్ళని అన్యాయంగా చంపేస్తావు, అందుకే తెమ్మంటున్నావు, నేను తేను అంటాడు. అప్పుడు కంసుడు ఒకటే మాట చెప్తాడు, రాజుగారు ఏ స్థితిలో ఉన్నా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట అదే రాజాజ్ఞ. రాజాజ్ఞ పాలించకపోతే ఏమవుతుందో నీకు తెలుసు. నీకు భార్య, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏమవుతుందో నీకు తెలుసు, ఆలోచించుకో అంటాడు. వీడు రాక్షసుడు, ఏమైనా చేస్తాడు. అందుకని భయపడి అక్రూరుడు పెడతాడు. వెళ్ళి తీసుకురావటానికి ఎక్కించుకున్నాడు, వస్తున్నాడు. తెస్తున్నాడే కానీ చాలా భయపడుతున్నాడు. ఏమిటి పడే భయం? వాడు చంపేస్తాడు, వీళ్ళిద్దరినీ చాలా చిన్నపిల్లలు, నేను ఏ రకంగా వీళ్ళని రక్షించగలుగుతాను, వాళ్ళు చంపేస్తారు కదా. ఇలాగే ఆలోచిస్తూ రథం నడుపుతున్నాడు. కాళింది నది సమీపంలోకి వచ్చింది ఈ రథం. అక్కడ ఆపాడు. అంటే ఆ రోజుల్లో నీళ్లు అనేవి ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కాదు. రథం ఆపి బలరామకృష్ణకి చెప్తాడు, నాన్న ఒకసారి మీరు దిగి వెళ్ళే లోపల కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్ళు తాగిరండి, వచ్చి కూర్చోండి, మళ్ళీ నీళ్ళు ఇక్కడెక్కడ దొరకవు, మధురానగరం వెళ్ళేదాకా దొరకవు, అందుకని మీరు రండి అంటారు. సరేను అంటారు. వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తారు, కూర్చుంటాడు.
ఇది వాళ్ళు వెళ్ళారే కానీ ఈయన దీని గురించి ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి అని. సరే ఇప్పుడు అక్రూరు కూడా బయటికి బయలుదేరి పెడతాడు, నది పెడుతూ ఉంటాడు. పెడుతూ ఆలోచిస్తాడు, ఏమిటి జరుగుతుంది, నేను ఎలా రక్షించగలుగుతాను వీళ్ళని, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తున్నటువంటి అక్రూరుడికి ఏం పాలుపోదు. వెళ్ళాడు, వీళ్ళిద్దరూ రథంలో కూర్చున్నారు. ఆయన వెళ్ళాడు, నీళ్ళల్లో దిగాడు, కాళ్ళు చేతిలో కడుక్కున్నాడు. సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వటం కోసం ఇలా నీళ్లు తీసుకున్నాడు, అర్ఘ్యం ఇస్తున్నాడు. ఇలా ఇద్దామని నీళ్లు తీసుకుంటే ఈ చేతిలో బలరామకృష్ణులు కనిపిస్తారు. ఇదేమిటి అని ఇలా చూస్తాడు. ఎదురుకుండా నీళ్లలో నుంచుని కనిపిస్తారు వాళ్ళిద్దరు. వీళ్ళని రథం మీద కూర్చోమని చెప్పాను కదా, ఈ పిల్ల విధవలు ఎట్లా వచ్చేసారేంటి రథం వదిలిపెట్టి, అక్కడ లేరా అని వెనక్కి తిరుగుతాడు. రథంలో ఉన్నారు. మళ్ళీ ఇటువైపు తిరుగుతాడు, నదిలోకి. నదిలో ఇద్దరు కనిపిస్తారు. చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఒకే సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ఇక్కడ కనిపించాడు. అలాగే బాలకృష్ణుని యొక్క ఇవి ఆ లీలలు మనకు చెప్పేటప్పుడు కృష్ణుడిని యశోద కంప్లైంట్ చేస్తారు వీళ్ళంతా వచ్చి, విన్నావటమ్మ యశోదమ్మ అని పాట కూడా పాడారు. ఆ దీంట్లో ఏం చేశాడు మావాడు అని అడుగుతుంది. ఆయన ఆ చేసినటువంటి ఆ లీల చెప్తారు. ఏమిటి అంటే, వచ్చాడు ఒక ఇంట్లో గజ్జల గలగ, ఒక ఇంట్లో వేణులాగా, ఒక ఇంట్లో పక్షుల్ని అరుస్తూ ఉన్నాడు, ఒక ఇంట్లో దూరి పిల్లల్ని అరుస్తున్నాడు, ఇంకో ఇంట్లో ఉట్టి పగలు కొట్టేశాడు. పోనీ దొంగాడు దొరికాడు అని అన్నిళ్ళకి గొళ్ళలు పెట్టేసి వాడిని పట్టుకుందాము అని అడిగితే కనిపించడు, ఎక్కడా కనిపించడు, ఎటో మాయమైపోతున్నాడు అని వాళ్ళమ్మ కంప్లైంట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఒకేసారి ఎన్నెళ్లలో కనిపించాడు. అలాగే మీరు మళ్ళీ కృష్ణుడు ఎదిగిన తర్వాత అష్టభార్యలతోనూ కాపురం చేస్తూ ఉన్నప్పుడు ఈయనకి మన నారదుడికి అనుమానం వస్తుంది. ఇంతమందితో ఎలా కాపురం చేస్తున్నాడు ఈయన అనే అనుమానం వస్తుంది. మీకు కృష్ణ తులాభారం సినిమాలో ఈ సీను చాలా గొప్పగా చూపించాడు. ఫస్ట్నే ఓహో మోహన రూపాన్ని ఆయన పాట పాడుకుంటూ వస్తాడు, అందులో చూపిస్తాడు. ఒక ఇంట్లో సత్యమామ దగ్గర ఆవిడ కూర్చోబెట్టి జడేస్తున్నాడు, రుక్మిణి దగ్గర పాచికలాడుతున్నాడు, ఇంకో భార్యతో సరదాగా కబుర్లు చెప్తున్నాడు, ఇంకో చోట పూలమాల కడుతున్నాడు, ఇంకో చోట వాళ్ళ అమ్మా నాన్న కూర్చోబెట్టి పురాణ పట్నం వినిపిస్తున్నాడు. అయిపోయి కృష్ణుడు బయటకు వస్తూ ఉంటాడు. ఆ సినిమాలో నారదుడు వస్తాడు. ఏం నారద, తీరిందే మీ అనుమానం అంటాడు. అంటే ఇంతమందితో ఎలా కాపరేట్ చేస్తున్నాడు ప్రాక్టికల్గా చూపించాడు అన్నమాట. కాబట్టి ఇలాంటి సంఘటనలు అనేక ఉన్నాయి, ముక్త పురుషులు కనిపిస్తారు అని. అదే మీకు ఈ బాబా ఉన్నాడు చూడండి, ఆయన యోగానంద మహావతార్ బాబా, మహావతార్ బాబా యోగానంద పరమహంస యోగా, వాళ్ళ దీంట్లో కూడా ఇలాంటి సంఘటనలు ఉంటాయి. ఆ పరమానంద గమాలు ఆయన కాశీలో కనిపించాడు, గంగా నదిలో ఇంకో చోట ఎక్కడో కనిపిస్తాడు అని లాహిర్ బాబు. అలా ఇక్కడికి మన దీంట్లో కూడా కొంతమంది అలా కనిపించే మహానుభావులు ఉన్నారు. ముక్తాత్మ ఎప్పుడు అలా కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది. ఈ విషయం ఎక్కడ చెప్పాడంటే బ్రహ్మసూత్రాల్లో చెప్పాడు. ముక్తాత్మ ఒకే సమయంలో అనేక చోట్ల కనిపిస్తుంది అని చెప్తాడు బ్రహ్మసూత్రాల్లో.